హలో! హాయ్ అండి. ఈరోజైతే బుక్స్‌కి కవర్ ఎలా వేయొద్దో చూసేద్దాం రండి. అందరికీ తెలుసండి, తెలియని వాళ్ళు ఎవరు ఉంటారా అనుకుంటారు కదండీ! తెలియని వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే చిన్నప్పుడు మా బుక్స్‌కి మేమే కవర్ ఏసుకునేవాళ్ళమండి. ఎలా ఏసుకోవాలో తెలియక ఇష్టం వచ్చినట్లు ఏసేసుకునేవాళ్ళం. ఎందుకంటే మా అమ్మ, మా డ్యాడీ పొలం పనికెళ్ళేవారండి. వాళ్ళకంత ఖాళీ ఉండేది కాదు ఏయడానికి. కానీ ఏయడం వచ్చేది కూడా కాదండి. ఎందుకంటే వాళ్ళు చదువుకోలేదండి, అన్‌ఎడ్యుకేటెడ్. వాళ్ళకైతే రాదండి. మాకైతే మేము పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి అయితే అప్పుడు ఈ ఫోన్‌లు అవి ఇవి ఏం లేవు కదండీ. ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా ఏసేసుకునేవాళ్ళం. కానీ అలా తెలియని వాళ్ళు ఉంటారని అయితే ఈరోజు చూపిస్తున్నానండి. మా బాబుకి సండే అనేసి బుక్స్ అన్నీ కవర్ ఏద్దామని అయితే తీశాను. సర్లే సరదాగా వీడియో తీద్దామని తీశానండి. అది మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే చూడండి. మీకు తెలిసుంటే కనుక స్కిప్ చేయండి. నాకొచ్చిన పద్ధతిలో అయితే ఇలానే ఏస్తానండి. మీకు ఇలా ఏస్తారో లేతే వేరేలా ఏస్తారో అయితే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి చూస్తున్నారు కదండీ ఎలా ఏస్తున్నానో. ఇదివరకైతే చిన్న పిల్లలు ఈ ఫోన్‌లు అవి ఇవి లేక అలానే ఉండేవాళ్ళం. కానీ అప్పటి రోజులే బాగుండేయండి. ఇప్పుడు రోజులేం బాలేదు. అప్పుడైతే 6థ్ క్లాస్ వరకు అయితే పేపర్లతోనే వేసుకునేవాళ్ళమండి. మీ న్యూస్ పేపర్లతో ఎవరన్నా అట్లా వేసుకున్నారండి మీ చిన్నప్పటి రోజుల్లో? 7థ్ క్లాస్ నుంచి అయితే బుక్ కవర్లు కొనుక్కొని వేసుకోవడం అయితే మొదలుపెట్టాము. 6 వరకు అయితే నాకు తెలిసి అయితే మేము న్యూస్ పేపర్లు వేసుకున్నామని అయితే నాకు గుర్తండి. న్యూస్ పేపర్లు అట్లా వేసుకోవడం మీకెంత ఏమిటో నా పిచ్చి. కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయమని మీ అనడమే కానీ మీరైతే ఒకళ్ళు కూడా కామెంట్ అయితే చేయరండి నాకు. కనీసం ఏదో చూస్తారు. ఎప్పటికైనా నా వీడియోలు అయితే వైరల్ అయితే రీచ్ అవుతాయి అని నమ్మకంతో అయితే నేనైతే పోస్ట్ చేస్తున్నాను. నాకు తెలిసిందైతే నేనైతే పోస్ట్ చేస్తున్నానండి. ఏం తప్పైతే క్షమించండి. ఓకే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ లైక్ చేయడం అయితే అసలు ఎవరు లైక్ అయితే చేయట్లేదండి. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ రావట్లేదు. ఓకే అండి. బాయ్.